దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఆదికాండం 17:1. ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరకర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ దయచేసి సకల సమృద్ధితో మిమ్మల్ని నింపి సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధిని ప్రభు దయచేయనుగా. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతున్న ఎడల కామెంట్స్ రూపంలో తెలియపరచండి, వాట్సాప్ ద్వారా తెలియపరచండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాల కొరకు దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తిమంతుడగు దేవుడు. మన ప్రభువు సర్వశక్తిమంతుడు. ఎబ్రీ భాషలో సర్వశక్తిమంతుడు అన్న మాటను ఎల్షద్దై అని తర్జమా చేయబడ్డారు. మన ప్రభువునకు అనేక నామములు కలవు. సుమారు 272 బిరుదులు కలవని తెలియచున్నది. ఆయనకున్న నామములు లేక బిరుదులు దేవుని యొక్క గుణాతిశయములను తెలియజేయుచున్నవి. దేవదేవుని బిడ్డలారా, ఒక బిరుదుతో దేవుని సంపూర్ణ గుణలక్షణాలను మనం చెప్పలేము. వజ్రము ఒక కోణములో ఒక్కొక్క అందాన్ని, రంగును, కాంతిని కనుపరుస్తుంది. ఇవన్నీ కలిసి ఒకే వజ్రముగా చూసినప్పుడు దాని తీరు, కాంతి, అందము ఒక ప్రత్యేకమైన రీతిలో మనం చూడగలం. అదే విధముగా దేవుని యొక్క అన్ని గుణలక్షణాలను సర్వశక్తిమంతుడైన దేవునిలో సంపూర్ణముగా మనం కనుగొనగలము. పరిశుద్ధ గ్రంథమునందు యెషయా గ్రంథం 9:6 దేవునికి గల 5 బిరుదములను తెలుపుచున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతిని దేవుని పరిపూర్ణతను వెల్లడి చేయుచున్నాడు. దేవుని శ్రేష్టమైన విశేషమైన గుణలక్షణములను వివరించి ఉన్నాడు. ప్రియులారా, 5 బిరుదులు వాగ్దానములతో కూడిన బిరుదులు అని మనం గ్రహించాలి. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని మనం దేవుడిగా కలిగి ఉండుట ఎంతో ధన్యత. దీనిని బట్టియే భక్తుడైన దావీదు యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటున్నాడు. ప్రియులారా, తన నోటితో దేవుని స్తుతించున్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితమైన ప్రవర్తన కలిగిన వారికి ఆయన సర్వశక్తిమంతుడుగా తోడై ఉన్నాడు. తన ప్రజలు నిందారహితమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని దేవాది దేవుడు కోరిక. అన్ని విషయంలో యథార్థతను కోరుకుంటున్నాడు. అటువంటి వారిని విడవక ఆదరించే వాడుగా ఉన్నాడు మన ప్రియప్రభు అయిన దేవదేవుడు. చెయ్యి వీడని ఎబినేజరుగా ఉంటాడు. మన పక్షముగా బలమైన కార్యములు చేయుటకు శక్తిమంతుడు. మనకు మంచి ఆలోచనలను నిచ్చి ఆశ్చర్యకార్యములు చేయగల సర్వాంగ సుందరుడు. ప్రియులారా, మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేసే మహామహుడు, నిత్యము మనతో ఉండి సమాధానమును అనుగ్రహించిన వాడే ఉన్నాడు. కనుకనే ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రియమైన దేవదేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఎన్నెన్నో అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. ఆయన వాగ్దానములన్నీ షరతులతో కూడినవై ఉండును. దేవుని మాటలకు లోబడి విధేయత చూపినప్పుడు మన ఎడల ఊహించని కార్యములు చేయుటకు శక్తిమంతుడైన దేవుడు, ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధ వాక్యం ఆదికాండం 17:1 మనం చూసినప్పుడు అబ్రాహాము 99 సంవత్సరముల వయసు గల బహువృద్ధుడుగా ఉన్నాడు. అబ్రాహాము మన పితరుల్లో మొదటివాడు. తండ్రైన అబ్రాహాముతో వశము ప్రారంభమైనది. అబ్రాహాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. అబ్రాహాము దేవుని స్నేహితుడని పరిశుద్ధ గ్రంథం 3 సార్లు రాయబడినది. అబ్రాహాము సమస్తము కలిగి ఉన్నను
అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అయినను అబ్రాహాము విచారము కలిగి ఉన్నాడు. అతని శరీరము మృతమైనదిగా ఉన్నది. సారాకు లోకానుసారమైన స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అటువంటి సమయంలో ప్రభువైన యెహోవా నాకేమిచ్చినమి, నేను సంతానం లేని వాడినైపోవచ్చున్నానే అంటున్నాడు అని చింతిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడైన యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని తనను అబ్రాహామునకు కనుపరుచుకున్నాడు. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రాహాము దేవునికి లోబడ్డాడు, ఆయనపై విశ్వాసముంచి ఆయనపైన ఆనుకున్నాడు. సర్వశక్తి గల దేవుడు అబ్రాహాం జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఆయనే మన ప్రియ ఎల్ షద్దై, అద్భుత కార్యం చేయగల దేవుడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు, బలమైన కార్యం చేయగల సర్వశక్తిమంతుడు, తల్లి వంటి ప్రేమ కలిగిన ప్రేమాస్వరూపి మన ప్రియ ప్రభు. ఆ దేవదేవుడి యొక్క నామానికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా నిత్యం ఆయనలో కొనసాగుదాం. ఆ దేవాదేవుని కృపతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాంగ సుందరుడైన పరమ తండ్రి, ఏర్పరిచిన దినాన్ని బట్టి స్తోత్రాలనైనా దేవదేవా, ప్రియలిశుద్ధ ఎలోహిం రాజా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకి కారకుడమైన మా ప్రియ దేవానికి స్తోత్రాలు. మీ పరలోక నైనా ప్రసన్నత మీ బిడ్డలైన మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ మీ క్రియ, మీ కార్యం, మీ ఉపకార సహకారం మీ బిడ్డలైన మాకు అనుగ్రహించి, మీ కృపలో మమ్మల్ని విస్తరింపచేసి ఫలింపచేసి విజయవంతన ప్రతి ద్వారంలో మాకు తెరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ జయము నడిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.